చూసిన దాంట్లో అయితే ఆ పదం లేదు. అంటే ఉంటే పోతాం అంటే సార్ ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు. పోతామంటే జైలుకి పోతామని అర్థం, దాని అర్థం. అంతే తప్ప మేము ఎవరికి భయపడం అనేది అక్కడ అది కూడా అందులో తప్పేం లేదు, ఆ పదంలో అయితే తప్పులేదు. అది ఏదో 10th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్ చదివే 2 కుర్రోళ్ళు పెట్టారంట ఫ్లెక్సీ. వాళ్ళిద్దరినే అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మ్యాజిస్ట్రేట్ మీద కూడా తీసుకెళ్లారు. ఆ సదరు దాని పేరేంటది, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని కూడా సీజ్ చేశారట. అదే 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 కోర్టులకు వెళ్ళాలి వాళ్ళు, తర్వాత ఏంటనేది నడుస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇలాంటి ఫ్లెక్సీలు అది పెట్టినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలేమో. అంటే ముందు అసలు ఆ రఫా అనే దరిద్రాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? వాడెవడో అప్పుడు పెట్టాడు, జగన్ కూడా అది ఏమన్నాడు, సినిమా డైలాగ్ మా వాళ్ళది కాదన్నాడు. అవును, కానీ దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అవును, రఫాలు నరుకుతామనే పదం, రఫా అంటేనే నరుకుతామనే అర్థం వచ్చేసింది. అది ఎంత తక్కువ కోస్తే అంత మంచిది. అసలు అది కుయ్యొద్దు. ఎవడిని ఎవడు నరుకుతాడు, ఎవడబ్బా సొమ్ము ఎవడికి ఇచ్చారు, నువ్వెవడు చంపడానికి మనుషుల్ని? ఇంకేమన్నా లైసెన్స్ టు కిల్ అని మధుబాబు నవల్స్ ఉండే డిటెక్టివ్లే, అట్టాగి ఏమన్నా లైసెన్స్ తీసుకున్న వాళ్ళ చంపడానికి ఎవడిస్తున్నాడు వీడికి లైసెన్స్లు? బేసిక్ గా ఒకటి మీరు అన్నట్టు ఆ పాయింట్లు అయితే తప్పు ఉండదు. పోతాం అన్నటువంటిది మేము జగన్ వెంట ఉంటాం అన్నట్టు, చస్తే చస్తాం మేము జగన్ వెంట ఉంటాం అంటే తప్పులేదు అందులో. కానీ రఫా అన్న పదం